హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. నేను ఒక ముళ్ళ మొక్కతోటి వచ్చిన అనమాట. ముళ్ళ మొక్కే కదా అని అనుకుంటుర్రా ఏంది? ఇది చాలా విలువైంది. కొన్ని ఔషధ గుణాలు ఉంటాయన్నమాట దీంట్లో. ఈ ముండ్లు విషపూరితమైనవి. ఈ ఆకులు ఇవి కొన్ని రోగాలలో వాడతారనమాట. అందుకే ఈ మొక్కను మీ ముందుకు తీసుకొని వచ్చిన. వేస్ట్ మొక్క అనే వాటిలోనే చాలా విలువైన మొక్కలు ఉంటాయన్నమాట. అవి చాలా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. వీటి నుంచే మనకు కొన్ని ఔషధాలను తయారు చేస్తాయి. కాకపోతే అవి ఎలా ఉపయోగించాలో మనకు తెలవాలన్నమాట. తెలవకుండా దాన్ని ఉపయోగించకూడదు. అయితే ఇది ఆంధ్రప్రదేశ్లో లభించే ఉపయోగకరమైన ఆకుకూరలు లేదా ఆకులను ఉడికించవచ్చు అన్నమాట. ఇది మూత్ర విసర్జన మరియు మత్తుమందు. ఇది మూత్రనాళాల సమస్యలలో ఉపయోగపడుతుంది. జాంటియం స్టుమారియం, రఫ్ క్లాకెబర్, క్లాట్ బర్, కామన్ క్లాకెబర్, లార్జ్ క్లాకెబర్, ఊల్ గరిబర్ అనేది ఆర్టేరేసి కుటుంబానికి చెందిన వార్షిక మొక్కల జాతి అన్నమాట. ఇది బహుళ ఉత్తర అమెరికాలో ఉద్భవించి మరెక్కడ విస్తృతంగా సహజ సిద్ధంగా ఉంటుందన్నమాట. ఇక పునరుత్పత్తి జీవశాస్త్రం వచ్చేసి ఈ జాతి మోనోసియస్ పువ్వులు వేర్వేరు ఏకలింగ తలలతో ఉంటాయి. ఇక పుష్పగుచ్చంలో ఫిస్టిలేట్ తలలపైన ఉన్న స్టావిరెనేట్ తలలు ఉంటాయన్నమాట. ఫిస్టిలేట్ తలలు 2 ఫిస్టిలేట్ పువ్వులను కలిగి ఉంటాయి. వీటి చుట్టూ ఒక ముళ్ళు ఉంటుంది. ఫలాలు కాసేటప్పుడు ఈ 2 పువ్వులు 2 గోధుమ నుండి నలుపు ఆచిన్లుగా పండుతాయి మరియు అవి పూర్తిగా ఇన్వాల్వే ద్వారా కప్పబడి ఉంటాయి. ఇది బర్ అవుతుంది. బుర్ తేలియాడేదిగా ఉండడం వలన నీటి మార్గాల వెంట పెరిగే మొక్కల కోసము నీటిలో సులభంగా చెదరగొట్టబడుతుంది. అయితే బుర్ దాని హూస్ట్ ప్రొటెక్షన్లతో క్షీరదాల ద్వారా వాటి జుట్టులో చిక్కుకోవడం ద్వారా చెదరగొట్టడానికి స్పష్టంగా అనుగుణంగా ఉంటుంది. చెదరగొట్టబడి నేలపై జమ చేసిన తర్వాత సాధారణంగా విత్తనాలలో ఒకటి మొలకెత్తుతుంది మరియు మొక్కలు బుర్ నుండి పెరుగుతాయి. ఇకపోతే ఈ మొక్కలు కొన్ని ఔషధ గుణాలు ఉండవచ్చు మరియు దక్షిణాసియాలో సాంప్రదాయ వైద్యంలో మరియు సాంప్రదాయ చైనీస్ వైద్యంలో దీన్ని ఉపయోగిస్తుంటారు. తెలుగులో ఈ మొక్కను మరుల మాతాంగి అని పిలుస్తారు. అయితే పరిపక్వ మొక్కల భాగాల తక్కువ పరిమాణంలో తినవచ్చు. విత్తనాలు మరియు మొలకలను పెద్ద పరిమాణంలో తినకూడదు, ఎందుకంటే వాటిలో చాలా విషపూరితమైన రసాయనము ఉంటుంది. అయితే ఈ మొక్క గణనీయమైన సాంద్రతలు ఉంటాయి. పరిపక్వ మొక్కల్లో కనీసం 4 ఇతర విష పదార్థాలు కూడా ఉంటాయి. ఇక మొక్కలను తిన్న తర్వాత జంతువులు కూడా చనిపోయాయని తెలిసింది. కాంగ్ ఎర్ జీవాన్ అని పిలువబడే కాక్లెబర్ కలిగిన సాంప్రదాయ చైనీస్ ఔషధాన్ని తీసుకునే రోగికి కండరాల నొప్పులు వచ్చాయి. ఇది 2007లో బంగ్లాదేశ్లో సిల్లెట్ జిల్లాలో కనీసం 19 మరణాలు మరియు 76 అనారోగ్యాలకు కారణమైందన్నమాట. స్థానికంగా గాగ్రా షక్ అని పిలువబడే మొక్కను ప్రజల్లో పెద్ద మొత్తంలో తిన్నారు, ఎందుకంటే అవి వర్షాకాల వరద సమయంలో ఆకలితో ఉన్నాయి మరియు ఇతర మొక్కలు అందుబాటులో లేవు. వాంతులు మరియు మానసిక స్థితి మారడం తర్వాత అపస్మారక స్థితి వంటి లక్షణాలు ఉన్నాయి. తమిళనాడు కోయంబత్తూర్ మండలంలో ఉన్న సిరువాని అడవుల్లో నివసించే ముదుగులు, పొంతాటులు, యాత్రికులు వంటి గిరిజనుల తెగలు మరుల మాతాంగి వేరు కషాయాన్ని నిద్రలేమికి వాడతారు. వీటి గింజల నుండి తీసిన నూనెను నొప్పులకు వాడతారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ డివిజన్లో ఉండే గిరిజనులు వీటి వేరు నుంచి తీసిన కషాయాన్ని థైరాయిడ్ గ్రంథి వాపుపై వాడతారు. ఇకపోతే క్యాన్సర్, క్షయ, దెబ్బలు, తలనొప్పి, మలేరియా, కీళ్ళ నొప్పులు వంటి వ్యాధులను నయం చేయడము కోసము ఈ మరుల మాతాంగి మొక్కను వాడతారు. ఈ మొక్కను ఆయుర్వేద చికిత్సలోనే కాక పూజా కార్యక్రమాలలో గినంగా ఉపయోగిస్తారన్నమాట. ఎందుకంటే ఇది పవిత్ర వాతావరణాన్ని సృష్టించడానికి ఉపయోగిస్తారు. ఇంకా ఈ మొక్క ఈ కాయలు డ్రెస్కు పట్టేస్తూ ఉంటాయి అన్నమాట. చాలా గట్టిగా పట్టేస్తూ ఉంటాయి. అందుకే ఇవి బట్టల ద్వారా ఇంకొక ప్లేస్కు చేరి అక్కడ గినంగా మొలుస్తూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఈ మొక్క గురించి చాలా విషయాలే ఉన్నాయి. అయితే ఈ గింజలు కింద పడ్డాయనుకో, తొక్కినామనుకో చాలా నొప్పి వేస్తాయి, ఎందుకంటే ముళ్ళుగా ఉంటాయి. చూడండి, బాగా గమనించండి. ఈ గింజలు ముళ్ళుగా ఉన్నాయన్నమాట. ఇంకా ఈ గింజలతోటి పొడి చేసి ఆయుర్వేదికంగా యూజ్ చేస్తారనమాట.
ఈ మొక్క గురించి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకొని మీకు చెప్తాను. అప్పటి వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.